మీ అరచేతులు మృదువుగా మారటానికి చిట్కాలు తెలుసుకునే ముందు అసలు మీ అరచేతులు కఠినంగా ఎందుకు మారుతాయో తెలుసుకోవాలి. మీరు ఎక్కువ సమయం కూరగాయలను కట్ చేయడం, బట్టలు ఉతకడం వంటి ఇంటి పనులు చేయడం వలన మీ అరచేతులు కఠినంగా మారుతాయి. డిటర్జెంట్లో ఉండే కఠినమైన రసాయనాలు మీ అరచేతులను పొడిగా మార్చవచ్చు. అనేక సబ్బులు మరియు డిటర్జెంట్లు మీ అరచేతులకు ఎటువంటి హాని కలగదని హామీలు ఇస్తారు, కానీ ఈ హామీలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతాయి. మీ అరచేతులు కఠినంగా ఉండటానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఎండలో ఎక్కువసేపు ఉండడం, కఠినమైన గాలి తగలడం, క్రీముల్లో ఉన్న రసాయనాలు, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల మీ అరచేతులు పొడిగా మరియు ముడతలుగా మారుతాయి. మీరు మీ శరీరానికి జాగ్రత్తలను ఎలా తీసుకుంటారో అదే విధంగా మీ అరచేతులను మరియు పాదాలకు కూడా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అరచేతులను మృదువుగా మార్చటానికి మార్కెట్లో దొరికే క్రీమ్లను ఉపయోగించకుండా సహజమైన చిట్కాలను ఉపయోగించవచ్చు. మీరు పెడిక్యూర్, మానిక్యూర్ రెగ్యులర్ గా చేసుకోవటం కుదరక బ్యూటీ పార్లర్ కు వెళ్తూ ఉంటారు. అక్కడ భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్న చిట్కాలతో ఎటువంటి ఖర్చు కాదు. ఇక్కడ మృదువైన మరియు నునుపైన అరచేతులను సొంతం చేసుకోవటానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఉన్నాయి. 1. పంచదార మరియు ఆముదం. ఇది మృదువైన మరియు నునుపైన అరచేతుల కొరకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక బౌల్లో పంచదార, ఆముదం వేసి బాగా కలిపి దానిలో కొన్ని చుక్కలు నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో అరచేతులను రుద్దుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మృదు కణాలు తొలగిపోయి మృదువుగా మారుతాయి. 2. ఆలివ్ ఆయిల్ మరియు పంచదార. అరచేతిలో పంచదార, ఆలివ్ నూనె తీసుకుని బాగా రుద్దాలి. ఆలివ్ ఆయిల్లో తేమ గుణాలు పంచదార స్క్రబ్ గా పనిచేస్తుంది. ఈ విధంగా చేయటం వలన అరచేతులు మృదువుగా మారుతాయి. 3. షియో వెన్న. అరచేతిలో కొంచెం షియో వెన్నను వేసి రుద్దుకోవాలి. ఈ విధంగా రోజులో 2 సార్లు చేస్తే అరచేతులు మృదువుగా మారుతాయి. అంతేకాక షియో వెన్న వాడటం వలన చర్మం యవ్వనంగా ఉంటుంది. 4. గ్లిజరిన్ మరియు పాలు. వేడి చేసిన పాలు మరియు గ్లిజరిన్ కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఈ మిశ్రమంలో కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి అరచేతులకు రాసి అరగంట సేపు మసాజ్ చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. 5. గుడ్డు, బాదం పౌడర్ మరియు తేనె. ఒక బౌల్లో గుడ్డు, బాదం పౌడర్ మరియు తేనె వేసి బాగా కలిపి అరచేతులకు రాసుకుని 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. 6. మొక్కజొన్న గంజి మరియు నీరు. ఒక బౌల్లో మొక్కజొన్న గంజి మరియు నీరు తీసుకుని పేస్ట్ చేయాలి. ఈ పేస్టును నీటిలో కలిపి ఆ నీటిలో అరచేతులను కొంచెం సేపు పెట్టాలి. ఈ విధానం తక్షణ ఫలితం కోసం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 7. టమోటో జ్యూస్. మృదువైన మరియు నునుపైన అరచేతులను పొందటానికి ఇది ఒక సులభమైన మార్గం. టమోటా ముక్కలతో అరచేతులను రుద్దవచ్చు, లేదా టమోటా రసం, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి అరచేతులకు రాసుకొని మసాజ్ చేయవచ్చు. ఈ మిశ్రమం నల్లని మచ్చలను తొలగించటానికి కూడా సహాయపడుతుంది. 8. నీరు త్రాగటం. అరచేతులను మృదువుగా ఉంచటానికి సాధారణ చిట్కాలను చూశాం. ఇప్పుడు నీరు ఎక్కువగా త్రాగటం వలన చర్మానికి తగినంత తేమ అంది పొడిగా లేకుండా ఉంటాయి. ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీటిని త్రాగాలి. అలాగే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ ని పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.